నమస్తే అండి. ఎలక్ట్రానిక్స్ క్లాస్ ఇంట్రడక్షన్ క్లాస్ 2 అండి. సో ఆర్ఎల్సి నెట్వర్క్ వరకు కంప్లీట్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ వోల్టేజ్ డివిజన్ అండి. వోల్టేజ్ డివిజన్ ఇన్ దిస్ సర్క్యూట్ 2 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండి. సిరీస్లో కనెక్ట్ చేశారండి. సో ఈ సర్క్యూట్ డయాగ్రామ్ వేసుకోండి. దీని మధ్యన వోల్టేజ్ ఎంత ఉంటుందండి? R1కి V1 ఉంటుంది. అదే R2 అయితే V2 ఉంటుంది. ఇది ఒక సోర్సు. సో ఇన్ ది సర్క్యూట్ R1 అండ్ R2 ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ సిరీస్లో కనెక్ట్ చేశారు. నెక్స్ట్ దెన్ R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు, ఇఫ్ ద 2 resistors are connected in series అయితే R equivalent is equal to R1 plus R2 అండి. R1 plus R2. Okay. So when 2 resistors are connected in series, current through the resistor R1 and R2 is same ఉంటుందండి. కరెంట్ అనేది సేమ్ ఉంటుంది, బట్ వోల్టేజ్ ఇస్ డిఫరెంట్ అండి. వోల్టేజ్ ఎలా ఉంటుందండి? డిఫరెంట్ ఉంటుంది. ఓకే. సో V1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి అప్పుడు? I ఇంటూ R1. 2 రెసిస్టర్స్ ఎలా కనెక్ట్ చేసాం? మనం సిరీస్లో కనెక్ట్ చేసాం. సో సిరీస్లో కనెక్ట్ చేసాం కాబట్టి రెసిస్టెన్స్ ఎలా ఉంటుందండి? R1 అండ్ R2 ఎలా ఉంటుంది? సేమ్ ఉంటుంది, బట్ వోల్టేజ్ ఇస్ డిఫరెంట్. అప్పుడు V1 అంటే వోల్టేజ్ అక్రాస్ V1 R1 ఎంత అవుతుందండి? V1 అవుతుంది. సో V1 ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R1 అవుతుంది. అలాగే V2 ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R2 అవుతుంది. ఓకే. బట్ V ఈజ్ ఈక్వల్ టు IR కదండి, మనకు తెలుసు V ఈజ్ ఈక్వల్ టు IR. సో V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R ఎంత అండి ఇక్కడ? R1 ప్లస్ R2, బికాస్ ద 2 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్లో కాబట్టి. సో V ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? I ఇంటూ R1 ప్లస్ R2. సో I ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? ఫ్రమ్ దిస్ ఎక్స్ప్రెషన్ I ఈజ్ ఈక్వల్ టు V బై R1 ప్లస్ R2. ఓకే. సో R1 ప్లస్ R2 అండి. సో V1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? ఇక్కడ ఐని ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను అనమాట. V1లో సబ్స్టిట్యూట్ చేస్తే V1 ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ R1 బై R1 ప్లస్ R2 ఇంటూ R1 ఇక్కడ. ఓకే. సో అలాగే V2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? V2 ఈజ్ ఈక్వల్ టు V బై R1 ప్లస్ R2 ఇంటూ R1 ప్లస్ R2 ఇంటూ R2 అవుతుంది. ఓకే. సో అంటే 2 రెసిస్టర్స్ని సిరీస్లో కనెక్ట్ చేసుకుంటే మనకి వాటి మధ్య వోల్టేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, బట్ కరెంట్ అనేది సేమ్ ఉంటుంది. దట్ ఈస్ I ఈజ్ ఈక్వల్ టు V బై R1 ప్లస్ R2 అండి. అదే వోల్టేజ్ అక్రాస్ R1 ఎంత అవుతుందండి? V1 ఈజ్ ఈక్వల్ టు V బై R1 ప్లస్ R2 ఇంటూ R1. అలాగే V2 ఈజ్ ఈక్వల్ టు V బై R1 ప్లస్ R2 ఇంటూ R2. ఓకేనా? ఓకే, అయిపోయింది. నెక్స్ట్ కరెంట్ డివిజన్ అండి. అది వోల్టేజ్ డివిజన్ సర్క్యూట్, ఇది కరెంట్ డివిజన్ సర్క్యూట్ అండి. సో కన్సిడర్ 2 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్గా కనెక్ట్ చేసాం అనుకోండి 2 రెసిస్టర్స్ని. సో అప్పుడు అదే సర్క్యూట్ అవుతుందండి, కరెంట్ డివిజన్ సర్క్యూట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ I1 అంటే R1 త్రూ I1 అనేది ఫ్లో అవుతుంది, అంటే R2 నుంచి I2 అనేది ఫ్లో అవుతుంది. అంటే ఇక్కడ ఏమైందండి? కరెంట్ ఏమైంది? డివైడ్ అయింది అనమాట. సో కరెంట్ డివిజన్ సర్క్యూట్ అనమాట. సో R ఈక్వలెంట్ ఏమవుతుంది అప్పుడు? R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 అవుతుంది. వెన్ ద 2 రెసిస్టర్స్ ఆర్ ఇన్ ప్యారలల్ అవుతుంటే R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 R2 బై R1 ప్లస్ R2. ఓకే. సో వెన్ 2 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, వోల్టేజ్ సేమ్ అవుతుంది, కరెంట్ డిఫరెంట్ అవుతుంది. అదే సీరియస్ అవుతుంటే ఏమవుతుందండి? కరెంట్ సేమ్ అవుతుంది, వోల్టేజ్ అనేది డిఫరెంట్ అవుతుంది. ఓకే. సో I1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి అప్పుడు? సో I1 ఈజ్ ఈక్వల్ టు V బై R1 అండ్ I2 ఈజ్ ఈక్వల్ టు V బై R2 అండి. V బై R2. ఓకే. సో నెక్స్ట్ బట్ వీ నో దట్ ఏంటి? V ఈజ్ ఈక్వల్ టు IR కదండి. V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R ఈక్వలెంట్, I ఇంటూ R1 R2 బై R1 ప్లస్ R2. ఓకే. సో ఇక్కడికి వచ్చిన వీని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనమాట. ఓకే. అప్పుడు మనకి I1 అండ్ I2 మనకు వస్తాయి. ఓకే. సో I1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి అప్పుడు? సో I1 ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ V అంటే ఏంటండి? I ఇంటూ R1 R2 బై R1 ప్లస్ R2. సో
సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే I/R1 ఇక్కడ I1 V/R1 కదండి. సో V అంటే I ఇంటూ R1R2/R1 ప్లస్ R2. ఇక్కడ ఒక R1 ఉంది, R1 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు I1 ఈజ్ ఈక్వల్ టు IR2/R1 ప్లస్ R2. ఓకే, అలాగే I2 ఈజ్ ఈక్వల్ టు IR1/R1 ప్లస్ R2. ఓకేనండి, క్లియరా? నెక్స్ట్ స్టాండర్డ్ ఇన్పుట్ సిగ్నల్స్ అండి. స్టాండర్డ్ ఇన్పుట్ సిగ్నల్స్. ఓకేనా? స్టాండర్డ్ ఇన్పుట్ సిగ్నల్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయండి. ఇంపల్స్ సిగ్నల్, స్టెప్ సిగ్నల్, అలాగే పల్స్ సిగ్నల్. ఓకేనా? సో ఇంపల్స్ సిగ్నల్ అంటే, సో దిస్ ఈజ్ ద డయాగ్రామ్ అండి, గ్రాఫ్ అనమాట. డెల్టా టీ. సో వోల్టేజ్ ఓన్లీ ఎక్కడ ఉందండి? ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర మాత్రమే ఉంది. సో డెల్టా ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? వి. ఎట్ ఎక్కడ? టీ ఈజ్ ఈక్వల్ టు 0. నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. డెల్టా ఆఫ్ టీ ఎంత అవుతుందండి? 0. సో దాన్ని ఏమంటామండి? ఇంపల్స్ సిగ్నల్ అంటాం. ఇంపల్స్ సిగ్నల్ అంటే ఇన్పుట్ సిగ్నల్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇంపల్స్ సిగ్నల్, స్టెప్ సిగ్నల్, అలాగే పల్స్ సిగ్నల్. ఓకే, సో స్టెప్ సిగ్నల్కి సో గ్రాఫ్ ఏంటండి? దిస్ ఈజ్ స్టెప్ అంటే 0 వోల్టేజ్ అండ్ టైం టీ. సో యూ ఆఫ్ టీ ఎంత అవుతుంది? వి. యూ ఆఫ్ టీ ఎంత అవుతుంది? వి. ఎక్కడ? టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 దగ్గర యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? వి అవుతుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0 ఎక్కడ అవుతుందండి? లెస్ దాన్ 0. లెస్ దాన్ 0 దగ్గర యూ ఆఫ్ టీ ఎంత అవుతుందండి? 0 అవుతుంది. అలా అది కాక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 దగ్గర యూ ఆఫ్ టీ ఎంత అవుతుందండి? యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వి అవుతుంది. దాన్ని ఏమంటారండి? స్టెప్ సిగ్నల్ అంటారు. ఏమంటారు? స్టెప్ సిగ్నల్. ఓకే, క్లియర్ అండి? సో స్టెప్ సిగ్నల్ అంటాం. నెక్స్ట్ పల్స్ సిగ్నల్. సో పల్స్ సిగ్నల్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వి అవుతుంది. ఎప్పుడు? ఎక్కడండి? 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీపీ. సో 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ లెస్ దాన్ టీపీ దగ్గర ఎంత ఉంటుందండి? ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది? వి ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు 0 అదర్వైజ్. వీళ్ళంతా కూడా 0 ఉంటుంది. ఎక్కడ మాత్రం వి ఉంటుంది? 0కి టీపీకి మధ్యలో ఉన్నది మాత్రం వి ఉంటుంది అనమాట. ఓకే, సో పల్స్ సిగ్నల్ అండి. నెక్స్ట్ సో ఏ పల్స్ సిగ్నల్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 స్టెప్ సిగ్నల్స్ అండి. ఏ పల్స్ సిగ్నల్ అనేది ఏంటండి? ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 స్టెప్ సిగ్నల్స్ అండ్ 1 స్టెప్ సిగ్నల్ విత్ పాజిటివ్ యాంప్లిట్యూడ్ అండ్ అనదర్ స్టెప్ సిగ్నల్ విత్ నెగిటివ్ యాంప్లిట్యూడ్ ఆఫ్టర్ టీపీ సెకండ్స్. ఓకే, సో పాజిటివ్ యాంప్లిట్యూడ్ అండ్ నెగిటివ్ యాంప్లిట్యూడ్ అనమాట. సో దట్ ఈస్ ద పల్స్ సిగ్నల్. సో చూడండి, సో ఇది గ్రాఫ్ అండి. సో పాజిటివ్ యాంప్లిట్యూడ్ దిస్ వన్ అండ్ నెగిటివ్ యాంప్లిట్యూడ్ -a, దిస్ ఈజ్ 1. సో ఈ రెండింటి కాంబినేషనే మనకు ఒక పల్స్ సిగ్నల్ వస్తుంది అంటున్నారు. ఓకే, సో యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు యూ ఆఫ్ టీ. ఓకేనా? యూ ఆఫ్ టీ ప్లస్ యూ ఆఫ్ టీ మైనస్ టీపీ అని. యూ ఆఫ్ టీ మైనస్ టీపీ ఈ రెండింటి కాంబినేషనే మనకి ఒక పల్స్ సిగ్నల్ వస్తుంది. ఓకే, క్లియర్? సో నోట్ చేసుకున్నారండి. నెక్స్ట్ స్క్వేర్ వేవ్ ఫార్మ్ అండి. సో స్క్వేర్ వేవ్ అండి. సో ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు v/2. ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు v/2 ఎక్కడండి? 0 లెస్ దాన్ టీ లెస్ దాన్ t1. 0కి t1కి మధ్యలో ఎంత ఉంటుందండి? టీ ఉంటుందంట. ఓకే, v/2 అనమాట. ఇది v/2. ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు v/2 ఎక్కడ? 0 లెస్ దాన్ టీ లెస్ దాన్ t1 దగ్గర v/2 అవుతుందండి. అలా కాక t1 నుంచి t2 వరకు ఎంత ఉంటుందండి? -v/2 అనమాట ఇక్కడ. ఓకేనా? సో ఏ స్క్వేర్ వేవ్ ఫార్మ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 పల్స్ సిగ్నల్స్, one pulse signal with positive amplitude and another pulse signal with negative amplitude. Okay na? Square wave form is a combination of
టూ పల్స్ సిగ్నల్స్ అండి. టూ పల్స్ సిగ్నల్స్ యొక్క కాంబినేషన్ అనమాట, అంతే కదా, టూ పల్స్ సిగ్నల్స్. ఓకేనా. సో వన్ ఈజ్ పాజిటివ్ యాంప్లిట్యూడ్ అండ్ నెగిటివ్ యాంప్లిట్యూడ్. సో ఇదంతా ఇంట్రడక్షన్ క్లాస్ అనండి. ఓకేనా. సో ఇవన్నీ మనకు తెలిసాయి అనుకోండి, ఒక వ్యూ వస్తుంది అనమాట ఎలక్ట్రానిక్స్ మీద. సో స్క్వేర్ వేవ్ ఫామ్ అనేది ఇస్ అనదర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్ అండి. టూ టైప్స్ కింద క్లాసిఫై చేశారు. ఒకటి సిమెట్రికల్ అండ్ అనదర్ ఇస్ ఎసిమెట్రికల్. సో సిమెట్రికల్ అంటే T1 ఈజ్ ఈక్వల్ టు ఈ పల్స్ సిగ్నల్కి T1 ఈజ్ ఈక్వల్ టు T2 అవుతుంటే దాన్ని ఏమందాం, సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ ఫామ్ అందాం. అలా కాక T1 ఈజ్ గ్రేటర్ అంటే నాట్ ఈక్వల్, T1 ఈజ్ నాట్ ఈక్వల్ టు, కనబడుతుంది కదండి, చాలా చిన్న చిన్నగా రాశాను. T1 ఈజ్ నాట్ ఈక్వల్ టు T2 అవుతుంటే దాన్ని ఏమంటారండి, ఎసిమెట్రికల్ స్క్వేర్ వేవ్ ఫామ్ అంటారు. ఓకే. నెక్స్ట్ సో పీడిఎఫ్ అడుగుతున్నారండి. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, నేను పీడిఎఫ్లో పంపించలేనండి. నేను క్లాస్లో అయితే చెప్పగలను కానీ ఏంటంటే ఒకళ్ళు ఇద్దరు అంటే కాదు కదండి, ఇది సోషల్ మీడియా కదా, చాలామంది ఉంటారు. సో మనం అంతమందికి మనం అయితే ప్రొవైడ్ చేయలేమండి. సో మనీ విషయం కాదండి, మనీ క్వశ్చన్ కాదు, నేనే చెయ్యాలి. నేను ఎక్కడో ఒక రూరల్ ప్లేస్లో ఉన్నామండి ప్రజెంట్ మేము. సో అంతా నాకు అవ్వదండి. మీకు కావాల్సినంత నేను క్లాసెస్ మీకు ఫ్రీ వీడియోస్ ఇస్తున్నాను కదండి. సో ఎటొచ్చి మీరు ఎగ్జామ్స్ రాయట్లేదండి, అందుకని నేను మెయిన్ ఆపేసాను. ఎందుకంటే మీకు ఎవరికి యూజ్ అవ్వట్లేదేమో అన్న ఒక థాట్తో ఆపేసానండి అంతానే. ఏమో మీరు చదువుకుంటున్నారో చదవట్లేదో అవసరం లేదేమో, అందుకే ఎగ్జామ్స్ రాయట్లేదు, మార్క్స్ పోస్ట్ చేయట్లేదు అనిపించింది. ప్లస్ నేను కూడా కొంచెం బిజీ ఉన్నానండి, అందుకనే పోస్ట్ చేయలేదు ఇన్నాళ్ళు క్లాసెస్ అనేవి. సో అడుగుతున్నారండి, కానీ అడిగిన వాళ్ళన్నా కనీసం మార్క్స్ పోస్ట్ చేయండి ప్లీజ్. సో అండ్ పీడిఎఫ్ అడుగుతున్నారండి, అదైతే కష్టం అండి మన దగ్గర. సో ఫ్రీ క్లాసెస్ ఉంటాయండి, ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయి. మీరు అడగాలండి, టెస్ట్ ఇది పెట్టండి మేడం అంటే. బోల్డ్ మెటీరియల్ ఉందండి, యూజ్ చేసుకోవట్లేదు మీరు ఎవ్వరు కూడాను, అదే బాధ వస్తుంది నాకు. సో మీరు అడిగితే నాకు ఎగ్జామ్కి రెస్పాన్స్ ఇచ్చారనుకోండి, ఓకే కనీసం ఒక 10 మెంబర్స్ అన్న రెస్పాన్స్ ఇచ్చారనుకోండి, ఎలా ఉంటుందంటే ఓకే మనం చెప్పినంత గాల్లోకి వెళ్ళిపోవట్లేదు, ఎవరో ఒకరు యూజ్ అవుతుంది, ఎవరో ఒకరు బుక్కుల్లోకి చేరుతుంది, ఎవరో ఒకరు మైండ్లోకి చేరుతుంది అన్న ఫీలింగ్ ఉంటుందండి నాకు. అదేం కాకుండా నేను ఎంత ఎగ్జామ్స్ పెట్టినా ఒక్కళ్ళు కూడా మార్క్స్ పోస్ట్ చేయాలి, ఒకసారి పోస్ట్ చేస్తారు ఒకసారి అంతే, ఇద్దరు 2 మేడమ్స్ పోస్ట్ చేశారు ఒకసారి అంతే. వాళ్ళు కూడా ఏంటంటే మిగిలిన వాళ్ళు చేయట్లేదు అనుకుని వాళ్ళు పోస్ట్ చేయడం మానేశారు చాలా నాళ్ళు. సర్లే ఇంకా మనం చెప్పేది ఎవరికి అర్థం అవ్వట్లేదేమో, అవసరం లేదేమో అనుకుంటాను, కానీ మళ్ళీ మీరే పోస్ట్ చేయమంటారు. సో ఎగ్జామ్స్ పెడతానండి, ఎగ్జామ్స్ రాయండి. మీరు చదివింది మళ్ళీ మీరు ఎగ్జామ్ రాసుకుంటేనే మీకు మైండ్లోకి ఎక్కుతుందండి. సో బేసిక్గా నేను ఎక్కడ జేఎల్ నేను ఎందుకు మిస్ అయ్యానంటే ఎగ్జామ్స్ పెట్టలేదండి సార్ అప్పుడు మాకు, అందువల్లనే నేను మిస్ అయ్యానని నేను బలంగా ఫీల్ అవుతానండి. అందుకనే మీకు ఎగ్జామ్స్ రాయమని అన్నిసార్లు మిమ్మల్ని ప్రెషర్ చేస్తాను, కానీ మీరు ఎవ్వరో మీకు అర్థం కాదులండి, ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయితే కానీ మాకు అర్థం కాదు. సో మేబీ ఎగ్జామ్స్ అది పెడతానండి. సో సండే కాదు, వీక్లీ 2 ఎగ్జామ్స్ పెడదాం అనుకుంటున్నానండి ఇక్కడి నుంచి. సో ప్లీజ్ మీరు ఎగ్జామ్స్ రాయండి. ఓకే. సో నెక్స్ట్ అండి ర్యాంప్ వేవ్ ఫామ్ అండి. ర్యాంప్ వేవ్ ఫామ్, సో దిస్ ఈజ్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అండి. సో ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఆఫ్ టీ అండి, టీ గ్రేటర్ దాన్ 0. సో టీ గ్రేటర్ దాన్ 0 దగ్గర ఆల్ఫా ఆఫ్ టీ ఉంటుంది, అదర్వైజ్ 0 ఉంటుందండి. సో ఆల్ఫా ఇస్ ద స్లోప్ అండి, ఆల్ఫా ఇస్ ద స్లోప్. ఓకేనా, ర్యాంప్ వేవ్ ఫామ్. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ వేవ్ ఫామ్. సో ఎక్స్పోనెన్షియల్ వేవ్ ఫామ్ అండి. ఎక్స్పోనెన్షియల్ వేవ్ ఫామ్ అనేది 2 టైప్స్ అండి, ఒకటి ఇంక్రీజింగ్, అనదర్ ఇస్ డిక్రీజింగ్ అండి. సో దిస్ ఈస్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అండి. 0 టీ యాక్సిస్ అండి, ఎఫ్ ఆఫ్ టీ యాక్సిస్. సో ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ 1 మైనస్ e పవర్ మైనస్ t బై టౌ, టీ గ్రేటర్ దాన్ 0 దగ్గర.
జీరో దగ్గర జీరో అవుతుందండి అదర్వైజ్. ఓకే, టీ గ్రేటర్ దాన్ జీరో దగ్గర ఏమో ఎఫ్ ఆఫ్ టీ ఇంత ఉంటుందండి, వి ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై టౌ. ఓకే, డిక్రీజింగ్ అయితే వి ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టౌ, టీ గ్రేటర్ దాన్ జీరో. ఓకేనండి, జీరో అవుతుందండి అదర్వైజ్. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అండి, సెమీ కండక్టర్ డివైజెస్ అండి. 2 టెర్మినల్ అంటే పిఎన్ జంక్షన్ డయోడ్ అండి, రెక్టిఫైర్ డయోడ్. సో జస్ట్ ఇలా వేస్తారు కదా మనం. ఓకే, సో ఈ సింబల్స్ కూడా మనల్ని అడుగుతారండి, ఇంత ఈజీగా అయితే ఉండదు అనుకోండి, కానీ తెలుసుకోవడం మనకు అవసరం కదా. సో నెక్స్ట్ జీనర్ డయోడ్ అండి, జీనర్ డయోడ్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం, జెడ్ అండి, ఇది జెడ్ ఏకే. నెక్స్ట్ వ్యారక్టర్ డయోడ్ అండి, అంటే వేరియబుల్ కెపాసిటర్ డయోడ్ అనమాట. సో దిస్ ఈస్ ద వ్యారక్టర్ డయోడ్. ఓకేనా, దీన్ని వోల్టా క్యాప్, వేకీ క్యాప్ అంటారంట, వేరియబుల్ కెపాసిటర్, వోల్టేజ్ కెపాసిటర్. నెక్స్ట్ టన్నెల్ డయోడ్ అండి. సో నెక్స్ట్ టన్నెల్ డయోడ్ని సో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తారు. సో టన్నెల్లా ఉంది చూడండి ఇది. ఓకే, సో నెక్స్ట్ షార్ట్ కీ డయోడ్, షార్ట్ కీ డయోడ్ చూడండి, ఇది ఎస్లా ఉంది, జెడ్, జీనర్ అయితే జెడ్లో, మీకు తెలుస్తుందిలేండి ఒకసారి చెప్పండి. నెక్స్ట్ లైట్ ఎమిటింగ్ డయోడ్ అండి. సో లైట్ ఎమిటింగ్ డయోడ్, ఎల్ఈడి, సో లైట్ని ఎమిట్ చేస్తుంది, ఏకే. నెక్స్ట్ ఫోటో డయోడ్. సో నెక్స్ట్ out of these 7 diodes, light emitting diodes are using heterojunction semiconductor, are used like gallium arsenide, GaAsP, CdS. Okay na, these heterojunction semiconductors, when they are working mode, they dissipate power in the form of light, in the form of light. heterojunction semiconductor diodes అనేవి వాటి పవర్ని వర్కింగ్లో ఉన్నప్పుడు ఎలా రిలీజ్ చేస్తాయంటే లైట్గా రిలీజ్ చేస్తాయండి. నెక్స్ట్ ఓకేనా, నోట్ చేసుకున్నారా? పాజ్ పెట్టుకున్నా నోట్ చేస్తారు కదండి. నెక్స్ట్ 3 టెర్మినల్ డివైజెస్, ట్రాన్సిస్టర్ అండి, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, పిఎన్పి ట్రాన్సిస్టర్. సో దిస్ ఇస్ ట్రాన్సిస్టర్ సింబల్స్ అండి, ఎన్పిఎన్ అండ్ పిఎన్పి. సో బైపోలార్ డివైజెస్ అండి ఇవి. సో ఎన్పిఎన్ ఏసీ ఎమిటర్ కలెక్టర్. నెక్స్ట్ ఫెట్ అండి, ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్. సో జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అండి, ఎన్ ఛానల్ ఒకటి, పి ఛానల్లో. సో ఎన్ ఛానల్ ఈజ్ దిస్ లైక్ దిస్, ఇంటూ ఉంటుందండి ఎన్ ఛానల్లో, పి ఛానల్ అంటే అవుట్. ఓకేనా, నెక్స్ట్ ఇట్లాంటి గురించి ఫుల్ క్లాస్ ఉంటాయండి, జస్ట్ మనకి ఇంట్రడక్షన్ అంతే ఇది. ఈ 2 క్లాసెస్ ఈ దీంతో అయిపోద్దండి ఇది. నెక్స్ట్ సో మెటల్ ఆక్సైడ్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్ అండి, మెటల్ ఆక్సైడ్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. సో డిమాస్ఫెట్, ఈ మాస్ఫెట్ అండి, అవి కూడా డిమాస్ఫెట్ 2 టైప్స్, ఎన్ ఛానల్ ఒకటి, పి ఛానల్ ఒకటి. అలాగే ఈ మాస్ఫెట్ కూడా 2 టైప్స్, ఎన్ ఛానల్, పి ఛానల్. సో వాటి రిప్రజెంటేషన్ అండి, సో కనిపిస్తుందండి అందుకే. సో ఎన్ ఛానల్ ఎప్పుడు ఇంటూ ఉంటుందండి. సో ఇక్కడ కూడా ఇలా కాకపోతే ఇలా ఇంటూ. అలాగే పి ఛానల్ అవుట్వర్డ్. ఓకే, అలాగే ఈ మాస్ఫెట్ ఎన్ ఛానల్, పి ఛానల్. Next, n channel is preferred because mobility of electrons is higher than the holes. n channel ప్రిఫర్ చేస్తారండి, ఎందుకంటే బికాస్ మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది హోల్స్ కన్నా ఎక్కువ ఉంటుందండి. అండ్ n channel ఈ మాస్ఫెట్ ఈజ్ వెరీ యూస్ఫుల్ బికాస్
there is no continuous transformation of current from source to drain, then it produce less noise. ఎక్కువగా యూజ్ చేసేది ఏంటండి, ఎన్ ఛానల్ ఈ మాస్ఫెట్. ఎన్ ఛానల్ ఈ మాస్ఫెట్ని యూజ్ చేస్తారండి. ఎన్ ఛానల్ ఈ మాస్ఫెట్ని ఇది దిస్ వన్. సో బికాజ్ ఎందుకండి, బికాజ్ వెరీ యూస్ఫుల్, బికాజ్ నో కంటిన్యూస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కరెంట్. No continuous transformation of current from source to drain continuous గా ఉండదటండి. సో లెస్ నాయిస్. నెక్స్ట్ యూని జంక్షన్ ట్రాన్సిస్టర్. సో యూని జంక్షన్ ట్రాన్సిస్టర్. సో B1 B2 అనమాట. ఓకేనా. సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్. సో సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్స్ అండి, SCR. సో AKG. okay. Out of these 4 terminal devices, transistors is a bipolar device. Transistor a bipolar device and other devices are unipolar. So bipolar ante input high output due to minority and majority charge carriers unipolar. okay. నెక్స్ట్ సో ఇంకొక పేజీ ఉందండి, అయిపోతుంది. సో నెక్స్ట్ సింబల్స్ అండి. సో రిఫరెన్స్ సింబల్స్ అండి ఇవి. రిఫరెన్స్ వేస్తాం కదండి, పాయింట్ ఆర్ ఎర్త్ అని నోట్ చేస్తాం కదా మనం సర్క్యూట్ వేసినప్పుడు చేస్తాం కదండి ఇది. సో అనలాగ్ సర్క్యూట్కి గ్రౌండ్ ఇలా చేస్తాం, డిజిటల్ సర్క్యూట్కి అయితే ఇలా వేస్తాం. నెక్స్ట్ యాంప్లిఫైర్ అండి. యాంప్లిఫైర్ this is input to output to ground. సో ఆపరేషన్ యాంప్లిఫైర్ అండి. సో ఆపరేషన్ యాంప్లిఫైర్ టూ ఇన్పుట్స్ ఉంటాయి, ఒకటి ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్. సో దిస్ ఈజ్ V అవుట్పుట్. సో ADC అండి, అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. సో అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. సో దీస్ ఆర్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అండి, ఒకటే అవుట్పుట్ వస్తుంది. డిజిటల్ టు అనలాగ్ ఒకటే ఇన్పుట్, నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ వస్తాయి. సో ADC. సో నెక్స్ట్ బఫర్. అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అవుతుంటే దాన్ని బఫర్ అంటాం. డిజిటల్ సింబల్స్ అనమాట, ఇవి మనకు తెలుసు, ఒకసారి నోట్ చేసేసుకోండి. సో మీకు ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి. సో దిస్ ఈస్ బఫర్. నాట్ గేట్. సో నాట్ గేట్ ఏ అయితే ఏ బార్ అవుతుంది, ఇన్వర్టర్ ట్రాన్సిస్టర్. అండ్ గేట్ Y ఈజ్ ఈక్వల్ టు AB అవుతుంది. ఆర్ గేట్ Y ఈజ్ ఈక్వల్ టు AB అయితే Y ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B అవుతుంది. నెక్స్ట్ అండి ల్యాండ్ గేట్. AB అవుతుంటే Y ఈజ్ ఈక్వల్ టు AB బార్ అవుతుంది. నార్ గేట్ AB అవుతుంటే Y ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B బార్ అవుతుందండి. XOR XNOR. Y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, A బార్ B ప్లస్ AB బార్. XNOR అయితే డాట్ హోల్ బార్ అవుతుంది. Y ఈజ్ ఈక్వల్ టు A బార్ B ప్లస్ AB బార్ హోల్ బార్ అవుతుంది. నెక్స్ట్ బిట్ అంటే 0 1 అండి. 4 బిట్స్ని నెపిల్ అండ్ 8 బిట్స్ని బైట్ అంటాం. 16 బిట్స్ని వర్డ్ అంటామండి. 32 బిట్స్ని డబుల్ వర్డ్. ఓకే, ఇక్కడతో మనకి ఇంట్రడక్షన్ క్లాస్ కంప్లీట్ చేసామండి. ఓకే, క్వాంటమ్ మెకానిక్స్ అనేది ఒక నోట్స్ కంప్లీట్ చేసానండి ఆల్రెడీ. మీకు పాస్టులేట్స్ నుంచి చెప్పాలి. సో మ్యాక్సిమం ఎక్కువైంది మనకి ఏంటి కాదు ఏంటంటే మ్యాథమెటికల్ మెథడ్స్ను అండ్ క్వాంటమ్ మెకానిక్స్ ఒక బుక్ అయిపోయింది మనది. సో కంప్లీట్ చేస్తానండి. మీరు కనీసం 10 మెంబర్స్ అయినా పెట్టి క్లాసులకి రెస్పాన్స్ ఇస్తే చాలా స్పీడ్గా క్లాసెస్ కంప్లీట్ చేస్తానండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి.